హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృషభ రాశి వారు మీ జీవితంలో ఎన్నో రోజులుగా ఆగిపోయిన ఒక శుభ ప్రవాహం ఇప్పుడు మళ్ళీ మొదలు కాబోతుంది. మీకు ఈ 4 తేదీలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే దివ్య సమయాలుగా మారబోతున్నాయి. ఈ 4 రోజులు మీకు సాధారణ రోజులు కావు. ఇవి మీ కర్మను మలిచే రోజులు. మీ ఆలోచనలకు కొత్త వెలుగులు ఇచ్చే రోజులనే చెప్పాలి. మీ హృదయంలో దాచుకున్న ఆశలకు జీవం పోసే రోజులనే చెప్పాలి. ఎప్పటినుంచో మీ మనసులో ఒక బాధ ఉండేది. నేను ఎంతో మంచిగా ఉంటాను, అయినా ఎందుకు నాకు మాత్రమే ఇన్ని పరీక్షలు అని మీరు ఎన్నోసార్లు మౌనంగా ఆకాశాన్ని చూసి అడిగారు. ఇప్పుడు అదే ఆకాశం మీకు సమాధానం ఇవ్వబోతుంది. వృషభ రాశి వృషభ రాశి అంటేనే సహనం. వృషభ రాశి అంటే నమ్మకం. వృషభ రాశి అంటే ప్రేమను చివరి వరకు కాపాడే హృదయం. కానీ ఈ మధ్యకాలంలో మీ హృదయం చాలా అలసిపోయింది. మీరు నవ్వుతున్న లోపల మాత్రం ఒక గాయం ఉంది. మీరు అందరికీ ధైర్యం చెప్తున్నా మీకు ధైర్యం చెప్పేవారు ఎవరూ లేరనే భావన కలిగింది. అయితే వినండి. మే 21వ తేదీ నుండి ఉదయం నుండి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ నెమ్మదిగా తొలగిపోతుంది. ఇటీవల కాలంలో మీ పనుల్లో ఎదురైన ఆటంకాలు ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి. ఎవరో ఒకరు మీ జీవితంలో మళ్ళీ ప్రవేశించే అవకాశం కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు వినబోయే ఒక వార్త మీ గుండెను ఆనందంతో నింపుతుంది. ప్రత్యేకంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశివారికి ఇది ఒక గొప్ప సమయమనే చెప్పాలి. ఎంతో కాలంగా నిలిచిపోయిన అవకాశం మళ్ళీ మీ ముందుకు వస్తుంది. మీరు ఊహించని వ్యక్తి మీకు సహాయం చేస్తారు. వ్యాపారస్తులకు కూడా ఈ సమయం అద్భుతంగా కనిపిస్తుంది. గతంలో నష్టపోయిన డబ్బు మళ్ళీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాలు మీ భవిష్యత్తును మార్చుతాయనే చెప్పాలి. కానీ ఈ 4 రోజుల్లో మీరు ఒక విషయం గుర్తుంచుకోండి. మీ హృదయం చాలా పవిత్రమైనది. అందుకే అందరినీ నమ్మేస్తారు. కానీ ఇప్పుడు విశ్వం చెబుతున్నది ఒక్కటే, అందరినీ ప్రేమించు, కానీ అందరికీ నీ రహస్యాలు చెప్పొద్దు అని. మే 21వ తేదీ రాత్రి మీరు చూసే ఒక కళ లేదా ఒక సంకేతం మీ జీవితంలో ఒక కొత్త దారిని చూపించవచ్చు. ఈ రాశి మహిళలకు ఈ సమయం మరింత శుభప్రదంగా కనిపిస్తుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న ఒక కోరిక నెరవేరే దశకు వస్తుంది. ప్రేమ విషయాల్లో కూడా ఆశ్చర్యకరమైన మార్పులు కనిపిస్తాయి. దూరమైన వ్యక్తి తిరిగి మాట్లాడే అవకాశం ఉంది. మీకోసం ఎవరో మౌనంగా బాధపడుతున్నారు. మే 22వ తేదీ ఉదయం సూర్యోదయం సమయం మీకు అత్యంత పవిత్రమైన సమయం అనే చెప్పాలి. ఆ సమయంలో ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మీ జీవితంలో ఆర్థిక సమస్యలు తగ్గే మార్గం మొదలవుతుంది. ఈ 4 రోజుల్లో పసుపు రంగు మీకు అదృష్టాన్ని తీసుకురాగలదు. గోవులకు ఆహారం పెట్టడం, చిన్నపిల్లలకు తీపి పదార్థాలు పంచడం మీ అదృష్టాన్ని మరింత పెంచుతుందనే చెప్పాలి. కానీ ఒక జాగ్రత్త, మీ కోపం ఈ 4 రోజుల్లో మీకు శత్రువుగా మారవచ్చు. ఎవరో కావాలనే మీ మనసును బాధపెట్టే ప్రయత్నం చేస్తారు. మీ నిశ్శబ్దమే వారికి సమాధానం కావాలి. ఈ రాశి వారికి మీరు కోల్పోయింది చాలా ఉంది. కానీ ఇప్పుడు మీరు పొందబోయేది మీరు కోల్పోయిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక మలుపు. ఈ సమయం తర్వాత మీరు పాత మనిషిలా ఉండరు. మీ ఆలోచనలు మారుతాయి. మీ అదృష్టం మారుతుంది. మీ చుట్టూ ఉన్నవారి ప్రవర్తన కూడా మారుతుంది. ఎందుకంటే మీ జీవితంలోకి ఇప్పుడు దివ్యశక్తి ప్రవేశిస్తుంది. ఈ రాశివారు 21వ తేదీ మధ్యాహ్నం తర్వాత మీ జీవితంలో కనిపించబోయే మార్పులు సాధారణంగా ఉండవు. ఎంతో కాలంగా మూసుకుపోయిన అదృష్ట ద్వారాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా తెరుచుకోవడం ప్రారంభమవుతాయి. ఈ మధ్య మీరు ఎంత నవ్వినా లోపల మాత్రం ఒక ఒంటరితనం మిమ్మల్ని వెంటాడుతుంది. మీరు అందరికీ అండగా నిలిచారు, కానీ మీకు అవసరమైన సమయంలో చాలామంది దూరమయ్యారు. అందుకే ఈ 4 రోజులు విశ్వం మీకు ఒక గొప్ప సందేశాన్ని పంపిస్తుంది. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన బాధ ఇకపై నీ విజయానికి కారణమవుతుందనే చెప్పాలి.
21వ తేదీ సాయంత్రం సమయానికి ఒక అనుకోని ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ మీ హృదయాన్ని బలంగా తాకుతుంది. ఎప్పటికే ముగిసిపోయింది అనుకున్న ఒక విషయం మళ్ళీ మీ జీవితంలోకి వస్తుంది. ప్రత్యేకంగా ప్రేమలో బాధపడుతున్న ఈ రాశి వారికి ఈ సమయం చాలా ముఖ్యమైనదని చెప్పాలి. మీరు మౌనంగా ప్రేమించిన వ్యక్తి మీ విలువను ఇప్పుడు అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. ఎవరైనా మిమ్మల్ని దూరం పెట్టి ఉంటే వారు మళ్ళీ మీతో మాట్లాడాలి అని ప్రయత్నిస్తారు. మీ నిశ్శబ్దం, మీ నిజమైన ప్రేమ ఇప్పుడు వారికి గుర్తుకు వస్తాయి. కుటుంబ విషయాల్లో కూడా ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. ఇంట్లో చాలా కాలంగా ఉన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గుతాయి. మీ మాటకు మళ్ళీ విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన ఒక నిర్ణయం ఇప్పుడు అందరికీ సరైనది అని అనిపిస్తుంది. 22వ తేదీ ఉదయం మీకు అత్యంత శుభప్రదమైన సమయం అనే చెప్పాలి. ఈరోజు ఉదయం ఇంటి ముందు నీళ్లు చల్లి పసుపు కలిపిన ముగ్గు వేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ఈ రాశి మహిళలకు ఈ సమయంలో ఒక శుభవార్త వచ్చే సూచనలు ఉన్నాయి. సంతానం, వివాహం, కుటుంబ సంతోషం విషయాల్లో మంచి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కూడా అదృష్టం బలంగా పనిచేస్తుంది. ఆఫీస్లో మీ పనిని గమనిస్తున్న ఒక పెద్ద వ్యక్తి త్వరలో మీకు మంచి అవకాశాన్ని ఇవ్వచ్చు. మీ కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కే సమయం వచ్చేసింది. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడతారు. వ్యాపారస్తులకు కొత్త డీల్ వచ్చే అవకాశం ఉంది. డబ్బు విషయంలో నెమ్మదిగా స్థిరత్వం ఏర్పడుతుంది. చాలా కాలంగా రావాల్సిన బాకీ డబ్బు కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఒక విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ 4 రోజుల్లో మీ దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తి మంచివాడు కాదు. ఎవరో ఒకరు మీ మంచితనాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ప్రత్యేకంగా 22వ తేదీ రాత్రి తర్వాత మీ రహస్యాలను ఎవరికీ చెప్పకండి. మీ ప్రణాళికలు నిశ్శబ్దంగా ఉంచండి. ఎందుకంటే మీ విజయాన్ని చూసి అసూయపడేవారు కూడా మీ చుట్టూ ఉన్నారు. మీరు చాలాసార్లు జీవితంలో ఓడిపోయినట్లు అనిపించింది. ఇక నా జీవితంలో మంచి రోజులు రావా అని మీకు మీరే చాలాసార్లు ప్రశ్నించుకున్నారు. కానీ ఇప్పుడు గ్రహాల స్థితి చెప్తుంది మీరు మళ్ళీ లేచే సమయం వచ్చేసింది. మీ అదృష్టం తిరిగి మీ వైపు నడుస్తుందనే చెప్పాలి. 23వ తేదీ ఉదయం ఒక పవిత్ర సంకేతం మీకు కనిపించే అవకాశం ఉంది. దేవాలయాల గంట శబ్దం, ఒక పక్షి అరుపు లేదా మీరు అనుకోకుండా వినే ఒక మాట మీ మనసుకు కొత్త ధైర్యాన్ని ఇస్తుంది. ఈరోజు శివాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ప్రత్యేకంగా ఆర్థిక సమస్యలు తగ్గే మార్గం కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు ఒక గొప్ప నిజాన్ని తెలుసుకుంటారు. మీరు ఒంటరిగా లేరు. దేవుడు మీకోసం ఒక గొప్ప ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడని చెప్పాలి. ఇప్పటి వరకు ఆలస్యమైన ప్రతి విషయం ఇప్పుడు సరైన సమయంలో మీ ముందుకు వస్తుంది. మీ కళ్ళల్లో మళ్ళీ ఆశ కనిపిస్తుంది. మీ మాటల్లో మళ్ళీ ధైర్యం వినిపిస్తుంది. మీ జీవితంలో మళ్ళీ వెలుగు మొదలవుతుంది. ఎందుకంటే ఈ రాశి వారికి ఇప్పుడు ప్రారంభం అవుతుంది. అదృష్టం తిరిగి వచ్చే కాలమనే చెప్పాలి. ఈ రాశివారు 24వ తేదీ మధ్యాహ్నం తర్వాత మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన శక్తి పనిచేయటం ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా కదలడం మొదలవుతాయి. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమాధానం ఇప్పుడు మీ చేతిలోకి రావచ్చు. ఈ మధ్యకాలంలో మీరు చాలా నిశ్శబ్దంగా మారిపోయారు. ఎందుకంటే మీరు నమ్మిన వారే మీ మనసును గాయపరిచారు. మీరు ఇచ్చిన ప్రేమకు ప్రతీకగా నిర్లక్ష్యం వచ్చింది. మీరు చేసిన మంచికి ప్రతిగా విమర్శలు వచ్చాయి. కానీ వినండి, ఈ రాశివారు దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం చేయడు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత మీకు జరిగిన ఒక అన్యాయం బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. మీపై తప్పుగా మాట్లాడిన వ్యక్తి నిజస్వరూపం అందరికీ తెలిసే అవకాశం ఉంది. మీరు మౌనంగా భరించిన బాధ ఇప్పుడు మీ గౌరవాన్ని పెంచుతుంది. ప్రత్యేకంగా కుటుంబంలో మీ మాటను పట్టించుకోని వారు ఇప్పుడు మీ నిర్ణయమే సరైనదని ఒప్పుకునే పరిస్థితి వస్తుంది. ఈ సమయంలో మీ ఇంట్లో ఒక శుభవార్త వినిపించే సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన వివాహ ప్రయత్నాలు కుదిరే అవకాశం ఉంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి మహిళలకు ఈ 4 రోజుల్లో మరింత పవిత్రమైనవిగా కనిపిస్తున్నాయి. మీరు ఎంతగానో
హృదయంలో దాచుకున్న ఒక కోరిక నెరవేరే దశకు చేరుకుంటుంది. ప్రేమలో ఉన్న వారికి కూడా ఈ సమయం చాలా భావోద్వేగంగా ఉంటుంది. దూరమైన వ్యక్తి మళ్ళీ దగ్గరయ్యే అవకాశం ఉంది. మీరు ఊహించిన విధంగా ఒకరి మనసులో మీపై ప్రేమ మరింత పెరుగుతుంది. అయితే జాగ్రత్త, మీరు ఈరోజు సాయంత్రం తర్వాత ఎవరో ఒకరు మీ మనసును గందరగోళానికి గురి చేయవచ్చు. మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. ప్రత్యేకంగా డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకి ఈ సమయంలో ఒక గొప్ప అవకాశం కనిపిస్తుంది. కొత్త పెట్టుబడి లేదా కొత్త భాగస్వామ్యం మీ జీవితాన్ని మార్చే స్థాయికి తీసుకువెళ్ళవచ్చు. ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్ లేదా జీతం పెరిగే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. మీ పని ఇప్పటి వరకు గుర్తించిన వారు ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకుంటారు. ఈ రాశివారు మీ జీవితంలో ఇప్పుడు ఒక పునర్జన్మ లాంటి మార్పు రాబోతుంది. మీరు గతాన్ని మర్చిపోవడం ప్రారంభిస్తారు. మీ మనసులో కొత్త ఆశలు మొలకెత్తుతాయి. ఎప్పటి నుంచో కోల్పోయిన ఆనందం మళ్ళీ మీ జీవితంలోకి అడుగుపెడుతుంది. ఈ సమయంలో మీరు ఒక ఆధ్యాత్మిక సంకేతాన్ని గమనించే అవకాశం ఉంది. ఎక్కడో వినిపించే శివనామం లేదా అనుకోకుండా కనిపించే నంది రూపం మీకు దివ్య రక్షణ ఉందనే సంకేతాన్ని తెలియజేస్తుంది. మే 24వ తేదీ రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాస్ నీటిని తల దగ్గర పెట్టుకొని ఓం నమశివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించి పడుకుంటే మీ మనసులో ఉన్న భయాలు తగ్గిపోతాయి. ఈ 4 రోజుల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి మీ జీవితంలోకి మళ్ళీ రావచ్చు. ఆ వ్యక్తి రావటం ద్వారా మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ భవిష్యత్తు కూడా మారే అవకాశం ఉంది. కానీ విశ్వం మీకు ఒక హెచ్చరిక కూడా ఇస్తుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని బాధ పెట్టిన వారిని మీరు మళ్ళీ అంత సులభంగా నమ్మొద్దు. మీ హృదయం చాలా మంచిది, కానీ ప్రతి ఒక్కరూ మీలాంటి వారు కాదు అని గమనించండి. ఈ రాశివారు మీరు అనుభవించిన ప్రతి కన్నీరు ఇప్పుడు మీ విజయానికి మార్గాన్ని వేస్తుంది. మీరు పడిన ప్రతి కష్టం ఇప్పుడు మీకు బలంగా మారబోతుంది. ఇక మీరు వెనక్కి చూసే అవసరం లేదు. ఎందుకంటే మీ జీవితంలోకి ఇప్పుడు దివ్యశక్తి ప్రవేశిస్తుంది. దివ్యమైన కొత్త అధ్యాయం మీ జీవితంలో ఉందని చెప్పాలి. ఈ రాశివారు ఇప్పటివరకు మీరు విన్న ప్రతి మాట, ప్రతి సంకేతం, ప్రతి సూచన ఇప్పుడు ఒక గొప్ప సత్యంగా మీ ముందుకు రాబోతుంది. 21, 22, 23, 24 తేదీలు మీ జీవితంలో సాధారణ తేదీలు కావండి. ఈ 4 రోజులు మీ భవిష్యత్తును మలిచే దివ్యమైన మలుపులు అనే చెప్పాలి. మీరు చాలా కాలంగా ఒక ప్రశ్నతో జీవిస్తున్నారు. ఇప్పుడు నా జీవితంలో ప్రశాంతత వస్తుంది, ఎప్పుడు నా కష్టాలకు ఫలితం దక్కుతుంది, ఎప్పుడు నా మనసు నిజంగా ఆనందంగా ఉంటుంది అని ఇప్పుడు విశ్వం మీకు చెబుతుంది. ఆ సమయం దగ్గర పడిందని. ఈ రాశివారు మీ హృదయం చాలా పవిత్రమైనది. మీరు ఎవరినైనా ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. ఎవరినైనా నమ్మారు అంటే ప్రాణం పెట్టి నమ్మేస్తారు. అందుకే జీవితంలో ఎక్కువగా గాయపడింది కూడా మీరే అని చెప్పాలి. మీరు బయటికి బలంగా కనిపించిన రాత్రిళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు మీ మనసు ఎన్నిసార్లు మౌనంగా ఏడ్చిందో దేవుడికి మాత్రమే తెలుసు. కానీ ఇకపై ఆ కన్నీళ్ళు విజయంగా మారబోతున్నాయి. 21వ తేదీ తర్వాత మీ జీవితంలో ఒక కొత్త శక్తి ప్రవేశిస్తుంది. మీ ఆలోచనలు మారుతాయి, మీ నిర్ణయాలు మారుతాయి. ముఖ్యంగా మీ అదృష్టం పూర్తిగా మారే దశకు వస్తుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా చూసిన వారు ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడతారు. మీరు మౌనంగా చేసిన కష్టం ఇప్పుడు అందరికీ కనిపించే స్థాయికి చేరుకుంటుంది. ఈ రాశివారు మీ జీవితంలోకి ఇప్పుడు ప్రవేశించబోయేది సాధారణ అదృష్టం కాదు. ఇది మీ ఎన్నో సంవత్సరాల సహనానికి, మీ మంచితనానికి, మీ నిజాయితీకి దేవుడు ఇస్తున్న బహుమతి అనే చెప్పాలి. కాబట్టి ఇకపై భయపడవద్దు, గతాన్ని గుర్తు చేసుకుని బాధపడవద్దు. మీరు కోల్పోయిన దానికంటే మీరు పొందబోయేది చాలా గొప్పది. ఈ రాశివారు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక దివ్య ఆశీర్వాదం చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఇంట్లో సంతోషం పెరగాలి. మీ జీవితంలో ధనం, ఆరోగ్యం, ప్రేమ, ప్రశాంతత, ఐశ్వర్యం నిండాలి. మీరు అనుకున్న ప్రతి కోరిక దేవుడి దయతో నెరవేరాలి. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఈ రాశివారు ఆలస్యంగా గెలుస్తారు, కానీ ఒకసారి గెలిస్తే జీవితాన్ని మార్చే స్థాయిలో గెలుస్తారనే చెప్పాలి. జై సంతోషి మాత. ఈ వీడియో మీ మనసుకు తాకిందంటే
ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.